నిన్నొకటి అడగాల. అడుగురా. మా స్కూల్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పెట్టుకుంటారు, అందరం లంగోన్ వేసుకుంటాం అనుకున్నాం, కానీ నాకు లంగోన్ లేదు, తీసుకొస్తావా? హే భగవాన్ తెరీ లీలా అపరం. తీసుకొస్తా. ఇబ్బంది పడకన్నా, తక్కువ రేట్ అయినా నాకు తీసుకురా. సరేరా. తక్కువ రేటుగా అంటున్నావు, నచ్చుద్దా? ఉండే వేసుకపోతావా? ఒక్క నిమిషం ఆగదు మళ్ళీ పోయి. ఏంటిది? నీకెందుకే? నీకెందుకే అంటాను? ఏంటో లంగోవని అది ఇది అని అంటాను. నీకెందుకు, నువ్వు వేసుకుంటావా? నువ్వైతే తీసుకురా, నీ సంగతి చెప్తా నేను. ఏదో సీరియస్ అయితే అంది. దీని సొమ్మ మా చెల్ల తిన్నట్టు నా సొమ్మే కదా. ఏం లేక నీ ఇస్తారాకు ఎగిరిగిరి పడుతుందట. ఏం లేదు దాన్ని తెచ్చి పడితే గిట్లా కాకపోతే ఇంకెట్లా ఎత్తది? అన్నయ్య మంచిది తీసుకురా, నువ్వు తొందర బియ్యం పెట్టే. ఏంటిది ఏం లేదంటాను? ఏమన్నా కట్నందే లేదా, లేకుంటే నా తమ్ముళ్ళు ఏమన్నా తక్కువ చేసిందా? ఏం లేదు అంటాను. మాదెత్తంది తెచ్చింది. ఏం చేయాలో నాకు తెలిసే, నేను చేస్తా. ఏం చేస్తాను? ఇంట్లో పెళ్ళని మాట్లాడిపిస్తాను. అబ్బాసెలా కావాలనుకున్నాను, పెళ్లి చేసుకోవాలి అసొంటోనివి. గదే తప్పేంది నాకు. తెలియదా ముందు కాదు? నువ్వు ఇట్లా అడుగుతావు నాకేం తెలుసు. అది లంగవని తీసుకురామన్నది, పోయి తీసుకొస్తా. సరే బిడ్డ, నేను బియ్యం పెడతా. సరే మంచిది. అందులో చాయ్ ఉన్నదా ఊడిచిందా? లేకపోతే పెట్టుకొని తాగాలి. ఆ చాయ్ పెట్టుకొని తాగడానికి కూడా అంత బధకం అవుతుందా? సుఖమత్తుల ముఖం కూడా తీరదట. నేను అందరికి అని పెట్టినా, ఉన్న చాయ్ అంత తాగి పెట్టుకోని అంటాను. ఎందుకంతగానో నన్ను అడగడానికి ఎవరు లేరనుకున్నారా మీరు? అంటే నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, నేను చెప్తాగు. ఆ మాత్రం గతిలేకేం లేము మేము. చెప్తాగు మా తమ్ముళ్ళకు. రాని మీ తమ్ముళ్ళు వస్తే ఉన్న భయమా? అందరు అత్తవారి ఇళ్ళ గట్నే చేస్తారా? ఆడబిడ్డ అంటే భయం లేదు, అత్త అంటే భయం లేదు, మొగడు అంటే లేదు, మొత్తానికి లేదు భయం నీకు. ఏం నడుస్తుందో భయం? నువ్వు చెప్పినావు కానీ మాకు భయం లేకుంటావేంటి? చాయ్ కూడా తాగనియరు ఇంట్లో. తినుర్రి పెట్టుకొని గంజుల గంజులు 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 వండుకొని తినుర్రి అంటాంది. వండుతా తిననట్టే మేమే తిన్నట్టు. రాని దా సంగతి చెప్తా. అట్లా కాదే, మా అన్న మంచి లంగం చెప్తాను. నేను మంచిగా రెడీ అయితే మా వదిన కుళ్ళు కొని చచ్చిపోతుంది. ఏం చెప్తావు చూస్తాను, నేను మస్తు రెడీ అవుతాను. అట్లనే ఫంక్షన్లో కూడా నేనే మంచిగా కనబడతా, అందరికంటే నేనే మంచిగా ఉంటా. అరే చెల్లె, ఇక డ్రెస్ రా లంగవని. నచ్చినా బిడ్డ? అమ్మ ఆ షాప్లో నాకు చీర బాగా నచ్చింది. ఇది నీకైతే మంచిగా ఉంటుందని నేను తీసుకొచ్చినాను. మంచిగా ఉన్నది బిడ్డ. తెచ్చిన 100 కళ్ళు వస్తాయా? తెచ్చినావా అన్నట్టే లంగవోని చీర. మరి నాకేది సంచి? నాకెందుకు? చెల్లకు లంగవోని తెస్తావు, మీ అమ్మకు చీర తెస్తావు, నాకు దేవాలని తెలియదా? ఎవరికి తెత్తేంది? నీకు తెత్తేంది, నాకు తెత్తేంది. కట్టుకో. ఎవరికి తెత్తేంది కట్టుకో బిడ్డ. నాకేమన్నా భిక్షం వేస్తానవా? నాకెందుకు? నీకు తెచ్చిన చీర నేను భిక్షం వేసుకుంటానా? నా పేరుతో నాకు ప్రేమగా తెస్తే నాకు చీర కావాలి. అట్లా ఇవి నాకు నేను ఎదురుగా నా చేతిలో పెట్టిండే, లేకపోతే నీ చేతిలో పెట్టు. నువ్వు కట్టుకో బిడ్డ. ఏమద్దు, నేను కొనుక్కోనా? అసొంటి చీరలు 10 చీరలు కొనుక్కుంటా, ఇసొంటి లంగోని 4 లంగోని కొనుక్కుంటా. నువ్వు కొంటేంది కొనుక్కుంటేంది. నా తమ్ముళ్ళకి కొంచెం తచ్చిన షాపింగ్ తీసుకోవద్దు. మా తమ్ముళ్ళు కొనిచ్చేటట్టే కనబడతారు. అమ్మా దాన్ని ఏమనకి, ఇంతకుముందు రాలేదు పరిస్థితి. దాని మన అంటే అవారింటికి పోతుంది, అసలే బస్సులు ఫ్రీ. తమ్ముళ్ళు వద్దంటది, అదే పోతుంది. దాన్ని వెతకలేక నేను కావాలి. నేను ఏమనకి, ఏమనంటే వాళ్ళ తమ్ముళ్ళకి ఫోన్ చేస్తుంది, వాళ్ళు వచ్చి తీసుకోపోతారు. ఇప్పుడు బస్సులు ఫ్రీ, అదే పోతుంది. ఏమనంటే అన్నం అంటావు కానీ పైసలు మనకు దండగానే. నేను పైసలు కట్టుకొని తిరగాలి. ఏమంటాను బిడ్డ దాన్ని? ఒక్కోసారి ఎందుకు రాదు అట్లా చేస్తుంది? తల్లి లేని పిల్లని ఎంతో మంచిగా చూసుకుంటే దానికి ఏమవుతుంది? ఏమో తాపుకోసారి ఏదో లాగా చేస్తూ ఉంటుంది. అవునమ్మా, అప్పుడప్పుడు మంచిగానే ఉంటుంది, ఒక్కొక్కసారి సైకో లెక్క చేస్తుంది వదిన.
లక్ష్మి ఏంటి ఎందుకే ఊకే కోపంగా ఉండవు నువ్వు చిరుబూరులు ఆడుకుంటా ఊకే తమ్ముళ్ళు అంటావు వాళ్ళు ఏమో చేసుకుంటే తిన్నట్టు లేకుంటే లేదు ఊకే వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతావే ఇవో నువ్వే కట్టుకో బిడ్డ ఇస్తుంటుంది నేను కట్టుకోను మళ్ళీ తెమ్మందా కావాల్సి వస్తే ఇలాంటివి నువ్వే కట్టుకో ఊకే కోపానికి రాకు బిడ్డ. అది కాదత్తమ్మా నీకు చీర తెచ్చినప్పుడు లడ్డానికి లంగం తెచ్చిండు అందులో నాకు ఒక చీర తీసుకొస్తా అయిపో కదా నేనేమన్నా అందునా నేను ఎందుకు తీసుకొచ్చినావని అన్నా అంటే నాకు బాధ అనిపించింది. ఎందుకు తెలుసా తమ్ముళ్ళు చిన్నోళ్ళే నేను ఎప్పటికీ నా తమ్ముళ్ళు అని ఎందుకంటానంటే వాళ్ళకు తెలియదు మీరు అన్నట్టు. కాకపోతే మనం ముగ్గురం మంచిగా ఉంటేనే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అట్లా అంటే ఇంకొకసారి కొనుక్కొస్తాడని అట్లా అన్నా కావాల్సుకొని ఏమి అనలే అర్థం. సరే ఊరికే కోపానికి రావచ్చు బిడ్డ తెస్తాడు మళ్ళీ తెస్తాడు ఆడు నా మీద ప్రేమతో తెచ్చాడు తల్లి ఫస్ట్ భార్య తెచ్చిండు బిడ్డ ప్రతిదానికి కోపానికి రావద్దు సర్దుకపోవాలి బిడ్డ. మీరిద్దరు మంచి చీర పట్టుకునేటన్నా పోతే చిలుక గోరింక లెక్క మంచిగా కనబడితే నాకు మంచిగా అనిపిస్తుంది నాకు సంతోషం. మీరు మంచిగా ఉంటే నాకు సంతోషం బిడ్డ. మీరిద్దరు నవ్వుకుంటూ ఉండాలి ఎప్పటికీ అర్థమైందా మంచిగా ఉండాలి నువ్వు కోపానికి రాకోక సరే అర్థం. ఈ పిసదా మంచిదా చీర వచ్చిన సంబరాల చీర ఇంట్లో పెట్టాలి కానీ చీర చీర పట్టుకొని బయటికి పోతాను. హలో అను ఏం చేస్తాన్నవే? ఏం లేదా తిన్నావా అన్న? కరెక్టే కానీ మా ఆయన మా అత్తమ్మకు చీర కొనుకొచ్చిండే కొనుకొస్తే నేను కొంచెం గట్టిగా మాట్లాడిన మా అత్తమ్మ నాకే చీర ఇచ్చింది. అట్లా అని కాదు కానీ మంచిగా చెప్పింది మీరిద్దరు మంచిగా ఉంటే ఆల్బిడ్డ అని అన్నది. అదే విషయం నీకు చెప్తాను ఫోన్ చేసింది. అవును అవును సరే మరి చేయి సాయంత్రం చేయి మాట్లాడదాం. సరే ఉండు నేను తమ్ముళ్ళకి ఫోన్ చేస్తా. సరే మరి బాయ్. అమ్మయ్య నాకున్న ఒక్క ఫ్రెండ్కి అయితే చెప్తుంది. పని ఎడదాకా వచ్చిందన్న పని అయిపోతాను ఇంకో గంటలో అయిపోతుంది. అయిపోతుందా? ఫిట్టింగ్ అయిపోతాం. తొందరగా కావాలి ఇక్కడ కంప్లీట్ కావాలి. తమ్ముళ్ళు ఎక్కడ ఉన్నారు ఫోన్ చేద్దాం ఒకసారి. మళ్ళీ సామాన్య ఫోన్ చేస్తాను అక్కడ బిల్లింగ్ కంప్లీట్ చేయాలని ఫోన్ చేస్తాడు. వెళ్తామన్నా కంపల్సరీ కావాలి. అరే అక్క ఫోన్ చేస్తాను ఎందుకు అక్కడ కోపు. హలో అక్క తమ్ముడు ఎక్కడనల్రా? ఏంటి అక్క సంట్రీ పని కాడ మన ఇంటి దగ్గర నడుతుంది అయితే ఇక్కడికి వచ్చినాం. సెంట్రింగ్ పోయిందా? తిన్నారా అన్నం? ఏం లేదు ఉట్టినే చేసిందా ఏం చెప్తాను అని. సరే తమ్మ వీలుంటే రారాదురా సాయంత్రం వరకు దగ్గరనే ఉన్నదేమో పని. సాయంత్రమా? సరే అక్క వస్తాం. సరే తమ్మ రండి మరి ఖచ్చితంగా. నువ్వు మంచిగా ఉన్నావా? బాగా మంచిగా ఉన్నాడా? అందరు మంచిగా ఉన్నారుగా? సరే అక్క వస్తాం. సరే మరి బాయ్. అదే సాయంత్రం అక్క ఇంటికి రమ్మంటాను. పోదాం ఆడ పని చూసుకొని పోదాం. పోదాం సామాన్య దగ్గర పని మొత్తం కంప్లీట్ చేయించి పోదాం. అరే మనకు అమ్మాయినా నానేనా అక్క బావేరా? అక్క బాబా ఎన్ని రోజులు చూసుకుంటుంది పెళ్లి చేసుకుంటే మీ భార్య మీకు మంచిగా చూసుకుంటుంది. చేసుకుంటాం మెల్లగా అక్క తెరవని వద్దురా. ఊకే సెల్ చూసుడేనా సెల్ పక్క పెట్టు అన్నం నేను పట్టు తిను సెల్లు అంటావు ఊకే. సెల్లు తింటావా అన్నం తింటావా? ఊకే సెల్ చూసుకుంటుంటావు ఏమైనా అన్నం టైంకి తినాలి అన్నం లేదు. కట్టవే అత్తమ్మ నాకు తినబెట్టావా? అమ్మ లేనందుకు అమ్మ అన్ని నువ్వే అన్నావు కదా. ఎంత కోపానికి వచ్చినా కానీ నువ్వు మంచిగా చూసుకుంటా అంటావు అమ్మ నాకు తినబెట్టావా? కూర్చో తిని పెడతా. లక్ష్మి ఇప్పుడే అత్తమ్మ
ఇప్పుడు తమ్ముళ్ళని రా అని పిలుస్తావు కానీ వాళ్ళు పెళ్లి చేసే ఆలోచన లేదా అని పెళ్లి చేయవా? పెళ్లి చేయవా అంటాను, నువ్వున్నావు అత్తమ్మ ఉన్నది, నాకేం బాధ. ఏదైనా మీ ఇద్దరు చూసుకుండే కదా, లేకుంటే ఇంకా మాకు వేరే ఎవరన్నా ఉన్నారా చూసేటోళ్ళు చేసేటోళ్ళు. మా చేద్దాం చుక్కలు చుక్కలాంటి పిల్లలు చూసి పెళ్లి చేద్దాం మీ తమ్ముళ్ళకి. సుక్కలంటే అమ్మాయి చేస్తావు, సుక్కలు చూపిస్తారు. మంచిగా పద్ధతిని అమ్మాయి చేద్దాం, చూద్దాం. ఎవరిని చూస్తారో చూడు చెయ్యింది. సరే లేవానే చేస్తావు, బాధపడ. సరేనా? అరే అక్కకు లంగం అంటే చాలా ఇష్టం రా, చాలా సంబరపడుతుంది. అక్క తెలియకుండా షాక్ ఇద్దాం. ఇద్దాంపా. అక్క బావా ఏం చేస్తారు? బాగున్నారా అక్క? బాగున్నారా బా? బాగున్నా అత్తమ్మ? ఎప్పుడు నువ్వు తినుడేనా ఇక? ఎప్పుడైనా అప్పుడే కానీ ఇంకొకటి షాకు. కళ్ళు మూసుకో. పట్టు చేయబట్టు. అరే ఏం కొనుకొచ్చిందా? చూడవు చూడవు. అవి లంగం తెచ్చిండు. ఇక అత్తమ్మ లంగం తెచ్చిండు మా తమ్ముళ్ళు. చూసినావా, నేను అనుకున్నా మా తమ్ముళ్ళు తెచ్చిండు. అత్తమ్మ మంచిగా ఉందా? ఇంకా బంగారం అనుకో, బంగారం కూడా తీసుకొస్తావు. నీకు ఎప్పటికీ అవే కావాలి, ఎన్ని పెట్టినా తక్కువనే నీకు. ఎందుకు బాగా అట్లా అంటావు అక్కను? మీ అక్కడ గురించి అంత పక్కటి తరంటారా? అరే ఇక్కడ ఏమైందిరా తమ్ముడు? ఏం లేదక్క. ఏమైందిరా? ఏం లేదక్క. ఏం లేదంటున్నావు, ఇక్కడ దెబ్బ తాకినట్టున్నది. ఏం అరే ఎందుకురా గిట్లా చేస్తారు? పనికాడ తాకినట్టున్నది. ఆ పనికాడ మెల్లగా చేసుకుంటేందిరా? ఏం కాలేదక్క కాలుకు. ఏం కాలేదంటే ఏమో. హాస్పిటల్కి పోయినావా? మీరు పని చేసుకునే కాడ జాగ్రత్తగా చేసుకోరు. మీ అక్క ప్రాణం అంతా మీ విన్నే. మీరున్నదన్న ధైర్యం కొద్దే మా మీద రాజమర్చి ఎత్తది, బెదిరిస్తుంది, మమ్మల్ని అదల కొడుతుంది మమ్మల్ని. మరి అంతా మంచిదే కానీ మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? నేను చూసినాక ఎందుకు చేసుకోం బావా? చూస్తే చూసినావు కానీ మీ చెల్లెలంటే అమ్మాయిని చూడకు బావా. నాకేం తక్కువ, నాకేమైంది? నీకు అన్ని ఎక్కువే, ఏం తక్కువ లేవు. గట్లెందుకంటే అన్నవురా? ఏం చేయాలక్క, ఇప్పుడు అలాంటి అమ్మాయిని చూస్తే మా పని పైసలు అన్ని ఆమెకే పెట్టుడు అయితే తిండికి. మీ బావ లెక్క. మీరు వేసి పెడతానే బాగా తింటాను నేను. మరి మేం కాకపోతే ఇంకెవరు పెడతారు బావా? నువ్వు వచ్చి సంచులు తీసుకొస్తానే బొందలు ఉన్నాను. నువ్వు పెట్టా అమ్మ. అది నాకు లంగం పెట్టు. ఇవ్వు. నీది నాది సేమ్ లంగవని వదిన. సరే ఈసారి పండుగకి ఏదన్నా ఇద్దరం సేమ్ వేసుకుందాం, సరేనా? ఏమేమి తమ్ముళ్ళు చెప్పినా వానే సేమ్ ఇలాంటి లంగవని తెమ్మని. లేదత్తమ్మ, నాకు ఏ కలర్ అంటే ఇష్టం అన్నది వాళ్ళకి తెలుసు, అందుకే వాళ్ళు తీసుకొచ్చిండు. అబ్బో అన్ని 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 బరాబర్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఒకటే. నువ్వు ఎన్ని చెప్పినా వేస్టే. అన్న మనసులో వాళ్ళకి వెళ్తుంది. మనతో ఉన్నట్టే ఉంటుంది, అప్పుడే అన్ని అటు చేస్తుంది. ఎంతేనా వాళ్ళ అక్కనే కదా అమ్మా? మా అక్క కాదా బావా? మీ అక్కనే, అదే చెప్తానా. మా అక్క కాడే తెచ్చిన మందికైతే తెస్తామా? మందుగా తోకుంటారా? బొక్కలు కొడతారు. అది నన్ను లంగవని ఇవ్వరా? ఇలా నీదేది చెప్పు. సేమ్ ఉన్నాయి కదా. ఎవ్వరి మీద తీసుకున్నా ఏం కాదు. జరంగా నేనే వేసుకుంటా. ఇది కూడా నువ్వు వేయించుకో. నువ్వు వేస్తే కూర్చొని చాయ్ పెడతా. అత్త అక్క మేము వెళ్తాం. ఎటు పోతారు బామ్మ కోసం? మీరు ఇద్దరు రాకముందు మీ పెళ్లి గురించి అక్క అడిగింది. అవునా? ఇక్కడ ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, పెళ్లి చేద్దాం అనుకుంటాను. మీకు నచ్చితే ఓకే, రేపు పొద్దున మంచి డ్రెస్ వేసుకొని రండి. సరే బావా, పోదాం బావా. సరేనా? ఏమంటావు? పోయేద్దాం, చూసేద్దాం. పెళ్లి అయితే మనకు కూడా కొంచెం టెన్షన్ తప్పుతుంది కదా. సరే అక్క, రేపు పొద్దున వస్తాం. రెడీగా రెడీ అక్క. నువ్వు కూడా రెడీగా బావా. అత్తమ్మా నువ్వు కూడా. నాని నువ్వు కూడా రెడీ కావాలి. సరే నాని వస్తాం, తప్పకుండా వస్తాం. లడ్డు అక్కడ లడ్డూలు కూడా పెడతారు, కార పెడతారు, జిలేబీలు పెడతారు. ఏం తినకుండా ఏం బెటర్ అనుకొని తినచ్చు. అత్తమ్మ నువ్వు ప్లేట్ పడతారాకు, వాళ్ళు పెడతారు అక్కడ. చూసినట్టు మా తమ్ముళ్ళకి నువ్వంటే ఎంత అభిమానమో. వెల్కమ్ టు SRS ఎంటర్టైన్మెంట్ ఛానల్.
మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఖచ్చితంగా రాయండి. మీ కామెంట్స్ మాకు చాలా వృధైనాయి. ఎందుకంటే మీరు రాసే కామెంట్స్తోనే మా ఛానల్లో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీ సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా మా ఛానల్ని చూడండి. నేను చేసే మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టండి. బాయ్ 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 బాయ్.